నెల్లూరు శ్రీ కన్వెన్షన్ హాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నగర నియోజకవర్గ బిఎల్ఏలకు ఎస్ఐఆర్పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి, వైసీపీ స్టేట్ సెక్రటరీ పుత్తా శివశంకర్ రెడ్డి, సెంట్రల్ పార్టీ ప్రతినిధులు హాజరై కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఎస్ఐఆర్ సర్వేపై బిఎల్ఏలు, బిఎల్ఓలను సమన్వయం చేసుకుంటూ పార్టీ ఓటర్ల పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైసీపీ స్టేట్ సెక్రటరీ పుత్తా శివశంకర్ రెడ్డి బిఎల్ఓలకు వివరించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు నగర నియోజకవర్గంలో చేపట్టే పార్టీ కార్యక్రమాలు, శాసనమండలిలో ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టే విధంగా చంద్రశేఖర్ రెడ్డి వ్యవహరిస్తున్న పోరాట పటిమను ఎంపీ గురుమూర్తి, పుత్తా శివశంకర్ రెడ్డి కొనియాడారు. అనంతరం ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ కేంద్ర పార్టీ ప్రతినిధులు జిల్లాకు విచ్చేసి బిఎల్ఏలకు ఎస్ఐఆర్పై అవగాహన కల్పించడం ఎంతో సంతోషకరమని, పార్టీ ప్రతినిధులు తెలియజేసిన సమాచారం, సూచనల ఆధారంగా బిఎల్ఏలు, బిఎల్ఓలను సమన్వయం చేసుకుని పార్టీ ఓటర్లు ఎక్కడా ఓటు కోల్పోకుండా చూడాలని అన్నారు. అలాగే మనం దైనందిన జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యని పరిష్కారానికి చేసుకోగలిగే ఆయుధం ఏదైనా ఉందంటే ఓటు. ఆ ఓటుని ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు అక్రమంగా మాయం చేస్తూ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓటును, అలాగే దొంగ ఓటుని ఎక్కించుకొని అక్రమంగా అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం దేశంలో జరిగినటువంటి కేర్ ఆఫ్ డొమాన్స్ ఈ విధంగా ఎక్కువ ఓట్లు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఓట్లు చేసిన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో వాళ్ళ ఫోటోలు తీసుకోవడమే మనమే సెటిల్ చేసే కార్యక్రమాన్ని చేస్తే మంచిదని నా అభిప్రాయం. ఖచ్చితంగా చెప్పాలని మంచి రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి ప్రోగ్రామ్ ని కూడా రాష్ట్రంలో హైయెస్ట్ ప్లేసెస్ లో ఒకటిగా మన నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీని మనం తయారు చేస్తున్నాం. నేను దీన్ని సంతోషంగా చెప్పను, బాధ్యతగానే చెప్తాను. ఇప్పుడు బాధ్యతగానే ఉంటాను. రేపు గతంలో అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఇదే బాధ్యతగా ఉండడం కూడా జరుగుతుంది. అయితే అందరూ కూడా నెల్లూరు సిటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా కూడా పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఇంకా పనిచేయాల్సినటువంటిది కూడా ఉంటుంది. ఈరోజు ఎప్పుడు ఎక్కడా కూడా మన సిటీ కాన్స్టిట్యున్సీలో మనం ప్రతిపక్షంలో ఉన్నామనే భావన ఏ కార్యకర్తకి, నాయకుడికి కూడా లేదు. అదేవిధంగా మనం ప్రతిపక్షంలో ఉన్నామని ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడి, కార్యకర్త జోలికి కూడా వచ్చే పరిస్థితి కూడా లేదు. ఎవరు కూడా మనం తప్పు చేయము, మన జోలికి వస్తే ఊరుకోము. ఈ పద్ధతిలోనే మొదటి నుంచి వెళ్తా ఉన్నాం. మన జోలికి వస్తారని నేను అంత ధైర్యం చేస్తారని కూడా నేను అనుకోవట్లేదు. వస్తే ఖచ్చితంగా నెల్లూరు నగరంతో పాటు, జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అన్యాయం జరిగిన చోట మద్దతుగా నిలబడడం జరుగుతుంది. ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడే పరిస్థితి ఏ నాయకుడికి, కార్యకర్తకి లేకుండా కూడా చూసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈరోజు బిఎల్ఏల యొక్క ఆవశ్యకత, పేర్లో బిఎల్ఏ అనే దాని గురించి ఎలక్షన్ టైంలో పోలింగ్ బూత్ లోపల కూర్చోవడం అనే విషయం కాదు. ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంటంటే సుమారుగా 20 సంవత్సరాలకు ఒకసారో లేదా 15 సంవత్సరాలకు ఒకసారో ఎస్ఐఆర్ అనేది ఒక నిర్వహణ జరుగుతుంది. దీంట్లో చాలామంది అనర్హుల్ని ఓటర్స్గా తొలగించడం కూడా జరుగుతుంది. ఇలాంటి ప్రాసెస్ 2002 తర్వాత ఇప్పుడు మళ్ళా 2025లో 26లో మనకి ఎస్ఐఆర్ నిర్వహణ జరుగుతూ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగినప్పటికి కూడా స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఇన్వాల్వ్ అవుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ అవకాశాన్ని వచ్చినా కూడా ఆ అవకాశాన్ని
తనకు అనుకూలంగా మార్చుకునేదానికి ఎన్ని కుట్రలైనా చేసేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆయన ఎస్ఐఆర్ లేని టైంలోనే 2019 ఎన్నికలకు ముందు కొన్ని లక్షల ఓట్లని ఆయన ఒక సర్వే నిర్వహించి తొలగించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళి మళ్ళీ వాటన్నింటినీ కూడా రిటర్న్ చేయించిన సందర్భాన్ని మనం చూసాం. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయనకు అనుకూలంగా లేని ఓట్లన్నింటినీ కూడా అనర్హతగా ప్రకటించి తొలగించేస్తే వాటిని మళ్ళా రీటైన్ చేసుకోవడం అనేది సాధ్యం కాని పని. అందుకని వాటిని ఖచ్చితంగా మనం అడ్డుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ క్రమంలో గవర్నమెంట్ బిఎల్ఓని అపాయింట్ చేస్తుంది. అంటే ప్రతి బూత్కి గవర్నమెంట్ నుంచి బిఎల్ఓ ఉంటారు. మనం ఒక బిఎల్ఏని కనుక తీసుకోగలిగినప్పుడు ఆ బిఎల్ఓ ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే మనతో చెప్పి చేయాల్సి వస్తుంది. ఆ క్రమంలో ఆ బిఎల్ఓలు ఎవరెవరో కూడా నేను మీ అందరికీ కూడా లిస్టులు ఇవ్వడం జరిగింది. ఆ బిఎల్ఏ గట్టిగా ఉండగలిగితేనే మన ఓట్లను మనం కాపాడుకోగలం. చంద్రబాబు నాయుడు గారు చేసే కుట్రలు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఏది ప్లెయిన్ పాలిటిక్స్ ఆయన దగ్గర ఉండదు. నారాయణ గారు కూడా ఇక్కడ మొన్న ఎలక్షన్స్కి ముందు నేను తర్వాత చూసి ఆశ్చర్యపోయాను. 57,000 ఓట్లని మ్యానిపులేషన్ చేయడం జరిగింది. ఆయన 2023 అక్టోబర్ నుంచి ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తే 57,000 ఓట్లు, సుమారుగా 32,000 ఓట్లని అడిషన్ చేయడం, 24,000 ఓట్లని మన ఓట్లను తీసేయడం కూడా జరిగింది. 57,000 ఓట్లని ఒక్క నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో 2023 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి మధ్యలో ఈ 6 నెలల కాలంలో ఈ ఎస్ఐఆర్ లాంటివి లేని సమయంలోనే ఆయన కేవలం ఫామ్ 6, ఫామ్ 7 బేస్ చేసుకొని ఆయనకి వ్యతిరేకం అనుకొని ఎన్టీని పెట్టుకొని గమనించినటువంటి ఓట్లన్నింటినీ కూడా రిమూవ్ చేయడం కానీ, ఆయన ఎక్కడెక్కడి నుంచి ఆయనకు అనుకూలమైన ఓట్లన్నీ తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసుకోవడం కూడా జరిగింది. ఇది వాస్తవం. 57,000 ఓట్లు అంటే చిన్న నెంబర్ కాదు. అప్పుడు మనం అధికారంలో ఉన్నాం. మనం అధికారంలో ఉన్న టైంలోనే చేసినటువంటి పరిణామం అది. మరి ఈరోజు వాళ్ళ అధికారం ఉన్నప్పుడు మనం గనక నిర్లిప్తంగా ఉంటే వారు ఏదైనా కూడా చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నెల రోజుల పాటు జరిగే ఈ ఎస్ఐఆర్లో బిఎల్ఏలు మన ఓట్లను మనం కనుక కాపాడుకోలేకపోతే తర్వాత ఆ ఓట్లని యాడ్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఆ 1 మంత్లో బిఎల్ఓలు అంటే ఆల్మోస్ట్ సచివాలయ స్టాఫే, ఎవరిని ఆఫీసర్గా ఉన్నారో కూడా మనము మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి వారితో మనం సఖ్యతగా ఉంటూ లేదా వారితో సంప్రదింపులు జరుపుతూ తీసే ప్రతి ఓటు కూడా మనకు తెలియాలి. అది నిజమైన అనర్హత కలిగినటువంటి ఓటు అని మనం నిర్ధారించుకోగలిగిన తర్వాత మాత్రమే మనం యాక్సెప్టెన్స్ ఉండాలి. ఆ క్రమంలో మనమందరం కలిసి పనిచేయడానికి మాత్రమే ఈ ఎస్ఐఆర్కి సంబంధించి బిఎల్ఏల మీటింగ్ ఈరోజు మనం నిర్వహించుకోవడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు అనుకోకుండా గురుమూర్తి అన్న రావడం చాలా సంతోషంగా ఉంది. మనకి నిజంగా ఎంపీగా ఒక ఆణిముత్యం లాంటి వ్యక్తి గురుమూర్తి అన్న దొరకడం అన్నది పార్టీ కూడా నిండా కూడా కాపులు అంటా వచ్చారు. ఈరోజు మన కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే యాక్చువల్గా గోవర్ధన్ అన్న కూడా ఈ కార్యక్రమానికి పిలిచాను, కానీ అనుకోకుండా అన్న ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం అన్న తర్వాత మధ్యాహ్నం హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. అలాంటి అన్న కూడా వచ్చి ఉండాలి కార్యక్రమానికి. తర్వాత పుత్తా శివశంకర్ రెడ్డి అన్న పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్స్లో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి దాన్ని కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తా ఎప్పుడు కూడా అందరినీ ఉత్సాహంగా ఉంచుతూ ఆల్మోస్ట్ ఈ రీజియన్కి అన్న ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. చాలా జగన్మోహన్ రెడ్డి గారి సైన్యంలో ప్రధానమైనటువంటి సైనికుడిగా శివశంకర్ రెడ్డి అని కూడా పనిచేస్తారు. మరి ఈరోజు నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినారు, మనం మీటింగ్ పెడదామని చెప్పిన తర్వాత సంతోషంగా పెడదామని చెప్పి మీ అందరినీ కూడా ఈరోజు దీనికి ఆహ్వానించడం కూడా జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మీరు కానీ ఇంకా నేను ఇంకా వేదిక మీదకి పిలవాలంటే అందరూ ఇక్కడ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని అందరినీ పిలవలేకపోయాను. మరి రంగారెడ్డి అన్న కానీ ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఖలీల్ బాయ్ కానీ అలానే జిల్లా అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అన్న అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా శివశంకర్ రెడ్డి గారిని విద్యుత్ వినియోగదారులకి శుభవార్త.
కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.